నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. అరుణాచల్ ప్రదేశ్ లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది ఏది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉత్తరం వైపు ప్రవహించే ఏకైక నది సియాంగ్ నది. టిబెట్ లోకి ప్రవేశించిన తర్వాత దీనిని యార్లంగ్ తసాంగ్పో అని పిలుస్తారు. ఇక మొదటిది, ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక రెండవది, బీహార్లో మహిళలకు 35% రిజర్వేషన్. ప్రభుత్వ ఉద్యోగాలకు నేరుగా జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో బీహార్ మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. బీహార్ యూత్ కమిషన్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగావకాశాలు పెంచడం, వొకేషనల్ ట్రైనింగ్, రాష్ట్రంలోని యువతకు సపోర్ట్ గా నిలబడే లక్ష్యంతో ఈ యూత్ కమిషన్ ఏర్పాటు కానుంది. ఇక మూడవది, గగన్యాన్ ప్రొపల్షన్ సిస్టమ్ హాట్ టెస్ట్ విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ హాట్ టెస్ట్లను జూలై 3న విజయవంతంగా నిర్వహించింది. జూలై 8న ఇస్రో ఈ పరీక్షల వివరాలను బహిరంగంగా వెల్లడించింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది గగన్యాన్ ఆర్బిటల్ మాడ్యూల్లోని ప్రధాన భాగాలలో ఒకటి. ఇక నాలుగవది, అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. మీరట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వవిద్యాలయంలో ఉత్తరప్రదేశ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఇది రైతులు, సాంకేతిక నిపుణులు, స్టార్టప్లు, విద్యావేత్తలను అనుసంధానించే సహకార వేదికగా ఉపయోగపడుతుంది. ఇక ఐదవది, యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బల్గేరియా యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించడానికి యూరోపియన్ యూనియన్ ఆర్థిక మంత్రులు ఆమోదం తెలిపారు. ఇక బల్గేరియా అధికారికంగా తన జాతీయ కరెన్సీ లెవ్ ను యూరోతో భర్తీ చేస్తుంది. దీంతో బల్గేరియా యూరోజోన్లో 21వ సభ్య దేశంగా మారుతుంది. 2002లో యూరోను మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు 12 దేశాలు మాత్రమే దీనిని ఆమోదించాయి. మిగతా దేశాలు ఆ తర్వాత చేరాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.